వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిదీ కూడా రుణం 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 అని చెప్పి. అంటే రుణం అనగానే చాలా మంది ఒక అప్పు విషయంగా, డబ్బుల అంటే ధనానికి సంబంధించిన విషయం మాత్రమే రుణంగా భావిస్తారు. కానీ రుణంలో కూడా చాలా రకాల రుణాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒకరి దగ్గర ఏదైనా తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం రుణపడిపోతుంటాం అంటారు. నిజంగా ఇలా రుణంలో ఎన్ని రకాల రుణాలు ఉన్నాయి? ఆ రుణాన్ని మనం తీర్చుకోకపోతే ఖచ్చితంగా మరొక జన్మలో మళ్ళీ వాళ్లకు సంబంధించిన వాళ్ళుగా వచ్చి అది తీర్చుకోవాల్సి వస్తుంది అంటారు. ఇది ఒక మూఢనమ్మకమా, వాస్తవమా? అలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా. మంచి విషయం. ధర్మం అనేటటువంటి విషయంలో మనకి మొట్టమొదట ఏర్పడేటటువంటిది మనుష్యుడి జన్మకి మొట్టమొదట 3 రుణాలు పుట్టంగానే ఏర్పడుతున్నాయి అని మనకి ధర్మశాస్త్రం చెప్తున్నది. జన్మ తీసుకోగానే 3 రుణాలు ఉన్నాయి. ఏంటండి? అందులో ఒకటి దేవ రుణం అనేటటువంటిది, తర్వాత పితృ రుణం అనేటటువంటిది, అలాగే మనుష్య రుణం. ఈ దీంట్లోకి మనం ఎందుకు వచ్చాము అనేటటువంటి దాన్ని కూడా మనం తెలుసుకొని ఈ జన్మకి సంబంధించినటువంటిది తీర్చుకొని వెళ్ళాలి. మన సనాతన ధర్మం మనకి ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటుంది, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకో అనేటటువంటి మాట చెప్తూ ఉంటుంది. అట్లాగే పితృ రుణం అంటే మనందరికీ తెలిసిందే. మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులకి తల్లికి రుణాన్ని మన జన్మ మొత్తంలో మనం ఎప్పుడు తీర్చలేంట, కానీ తండ్రి రుణం తీర్చుకునే అవకాశం ఉందిట. అది ఎలాగూ అని కనుక మనం అంటే, ఎలా అయితే ఆయన వివాహం చేసుకొని సంప్రదాయబద్ధంగా మనల్ని అంటే మరొక సంతానానికి జన్మనిచ్చారో, అలాగే మనం కూడా ఆర్షధర్మంలో వివాహం చేసుకోవడం అంటే ఇవాళ వివాహం అన్నదానికి కొంచెం అర్థం మారి ఉన్నది. అలా కాకుండా సంప్రదాయబద్ధమైనటువంటి వివాహం చేసుకొని చక్కగా భార్యతో ఒక సంతానాన్ని కనుక కన్నట్లయితే మన తండ్రి గారి రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. అంటే వారసుని కనడం ద్వారా తీరడం ద్వారా అవుతుంది. పుత్రో రుణాత్ విముచ్యేత పుత్రస్య ముఖ దర్శనాత్ అని ఉన్నది ధర్మశాస్త్రంలో. తండ్రి గారి రుణం ఎలా తీరిపోతుంది అని అంటే పుత్రుడి యొక్క ముఖ దర్శనం అవ్వడం వల్ల తీరిపోతుంది అని మనకి చెప్తున్నారు. ఇక దేవ రుణం అని మనం ప్రస్తావించాం. ఇప్పుడు పుత్రుడి యొక్క ముఖ దర్శనం అన్నారు కదా, అంటే ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నగారు మీ సంతానం యొక్క ముఖం చూసిన మరుక్షణమా, లేదంటే మీరు మీ సంతానం యొక్క ముఖం చూడడం ద్వారా? ఓకే అండి. అలా అంటే ప్రతి వాళ్ళు కూడా, అందుకనే ఇది వరకు వంశక్రమము, మగపిల్లవాడు అనే తాపత్రయం ఎందుకు పడుతూ ఉండేవారు అని అంటే కనుక ఈ రుణములు తీర్చుకోవడానికి అని అర్థం అన్నమాట. వంశం నిలబెట్టడానికి అనేటటువంటిది ఒక మాట అయితే, ఈ రుణములు కూడా తీరిపోతూ ఉంటాయి, లేదంటే ఈ రుణం అలాగే ఉండిపోతుంది, పితృ రుణం. ఇప్పుడు ఇది ఒక మగవారి విషయంలోనేనా, ఆడవారికి కూడా సంతానం కలిగిన వెంటనే తండ్రి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది? అది వారసుల కిందకి రారు కదా, ఆడవారికి రారు కాబట్టి ఇది మగపిల్లవారి యొక్క దృష్టిలో మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక మూడవది దేవ రుణం అని మనం మాట్లాడుకున్నప్పుడు, దేవతల యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అంటే, మనుష్య ఉపాధిని మనకి ఇంత వైభవంగా భగవంతుడు నిర్మాణం చేశాడు. ఎందుకంటే మనకి సరిగ్గా చెవులు, ముక్కు కరెక్ట్గా ఎక్కడొక్కడ ఎట్లా అందంగా సెట్ అవ్వాలనేటటువంటివన్నీ కూడా ఆ పరమాత్మ నిర్ణయించి మనల్ని పంపించాడు. ఉదాహరణకి ఒక్కటి ఉండాల్సిన చోట ఒకటి ఉందనుకోండి, దాన్ని మనం కురూపి అని పిలుస్తాం, వాడిని మనం చూడలేం. ఉదాహరణ కన్ను కొంచెం కిందకి దిగింది అనుకోండి, మనం చూడలేం. అలాగే పన్ను కొంచెం కిందకి దిగింది అనుకోండి, అది కూడా చూడలేం మనం. అందువలన ఆ నిర్మాణం అంత గొప్పగా చేసి పంపించినటువంటి యొక్క దేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఈ మనుష్యుడి మీద ఉంది. మరి దేవతా రుణం ఏ విధంగా తీర్చుకోవచ్చు అంటారండి? దేవతా రుణం తీర్చుకునే సందర్భాలు కూడా మనకి భగవంతుడు చాలా సార్లు ఇస్తాడు, కానీ మనం అది తెలుసుకోవడం మన వల్ల కాదు. ఎందువలన అంటే, ఉదాహరణకి మనం ఏదైనా ఒక సంపాదన అనేటటువంటి మార్గంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మన రిటైర్మెంట్ వరకు మనకి భగవంతుడు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి డబ్బు సంపాదించినప్పుడు మనం ఏం చేస్తాము అనేటువంటి బుద్ధిని పరమాత్మ మనకే వదిలిపెట్టాడు.
ఉదాహరణకు మనం భగవంతుడి యొక్క సేవ చెయ్యవచ్చు, చెయ్యకపోవచ్చు కూడా. అవును. దానివల్ల భగవంతుడికి ప్రత్యేకంగా కోపం రావడం అనేటటువంటిది ఎప్పుడు కలగదు. కానీ బుద్ధిపూర్వకంగా మనం తెలుసుకొని ఇంత ఉపాధి ఇచ్చింది పరమాత్మనే, కాబట్టి మనకి ఇంత ద్రవ్యం మనకు వస్తున్నది, కాబట్టి కొంత ద్రవ్యమైనా భగవంతుడు అన్న శబ్దానికి రకరకాలైనటువంటి అర్థములు ఉన్నాయి. దాన్ని మనం స్పిరిచువల్గా తీసుకోవచ్చు, అలాగే మనం సోషల్గా కూడా తీసుకోవచ్చు. మనం దీనంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సేవ చేసినా కూడా అది యజ్ఞ ఫలం వస్తుంది అని ఉన్నది మనకి. యజ్ఞం చేసినంత ఫలం. ఉదాహరణకి ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి వాడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు వాడికి తీసుకువెళ్ళి ఆహారం అందించాం అనుకోండి, ఆ రోజు మీరు ఒక హోమం చేసినటువంటి ఫలం మీ ఖాతాలో వేస్తారు. అలాగే బాగా చలికాలంలో ఉన్నటువంటి సందర్భంలో పాపం రోడ్డు పక్కన అలా ఉన్నటువంటి అంటే నీడ లేనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక నీడని ఒక రగ్గు ఏర్పాటు చేయడం, ఎండాకాలం అయితే ఒక గొడుగు ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఒక మంచినీళ్ళ బాటిల్ ఏర్పాటు చేయడం, మీరు ఒకసారి కొనిస్తే తర్వాత వాళ్ళు ఎక్కడైనా పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి రూపంలో గనక మీరు ఏ పని చేసినా కూడా దాన్ని భగవంతుడు గుర్తిస్తాడు. అందువలన ఈ దేవతా రుణాన్ని తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విధంగా రుణములు అనేటటువంటి దానికి అర్థం. ఇక తర్వాత మనం మన యొక్క సంతానం విషయంలో, ఆఖరికి మనం మన ఇంట్లో పెంచుకునేటటువంటి జంతువుల విషయంలో కూడా శాస్త్రం రుణం అనే మాట్లాడింది. ఎందుకనంటే మనకి చాలా గొప్పదైనటువంటి శ్లోకం ఉంది. ఏంటండి? మనకి స్త్రీ, అలాగే గృహము, అలాగే పశువులు, ఇవన్నీ కూడా రుణముల వల్ల మాత్రమే ఏర్పడతాయి. రుణములు పూర్తయిపోగానే వాటంతట అవే తెగిపోతాయి అని చెప్పని స్త్రీ, గృహము, పశువులు మనకి ఈ మూడు కూడా రుణము ఉంటేనే మనతో ఏర్పడతాయి. ఇప్పుడు చాలా మందికి వివాహాలు కాలేదు అని మనం అనుకుంటున్నాం అనుకోండి ఉదాహరణకి, ఇంకా వాళ్ళకి ఏ రకమైనటువంటి బంధము లేదు, ఏ రకమైనటువంటి యొక్క ఇది కూడా లేదు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రుణం ఏమీ లేదు వాళ్ళకి భూమి మీద. అలాగే వాళ్ళకి ఏదైనా రుణం ఉందనుకోండి, తప్పకుండా ఆ బంధంలోకి ప్రవేశిస్తాము, దానికి తగినటువంటి యొక్క సేవను కూడా మనం చేస్తాం. అంటే ఒక జీవితం ప్రారంభం అవ్వాలంటే ఖచ్చితంగా స్త్రీకి సంబంధించిన బంధం ఆ మగవారికి ఉండాలి, ఉంటేనే వివాహం అవుతుంది, ఆ తర్వాత సంతానము, ఈ బంధాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అందువలనే రామదాసు గారు మనకి చిలుకని లోపల పెట్టి ఆ తదుపరి నుంచి కూడా ఆ బంధనంలోకి ప్రవేశించారు అని అంటారు. మనకు అక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. రుణక్షయే క్షయం వ్యాపి కాతత్ర పరివేదన. మనకి ఆ రుణం అనేటటువంటిది అయిపోగానే ఎటు వాళ్ళకి వెళ్ళిపోతారు. ఉదాహరణకి కొడుకు కూడా మీరు చూడండి, ఇవాళ అనాథాశ్రమాలు ఏర్పడ్డాయన్నా, అలాగే భార్యాభర్తలు వాళ్ళ యొక్క స్థితిని వెళ్ళిపోతున్నారు అన్నా కూడా ఆ రుణము అంతవరకే ఉన్నది. ఆ తర్వాత వాళ్ళ మీద వీళ్ళకి అభిప్రాయం ఉన్నా కూడా వాళ్ళు ఒక చోట ఉండలేరు. వాళ్ళు ఎందువలన రుణం అనేటటువంటిది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒక చోట ఉండలేరు. అది తల్లి కొడుకు, తండ్రి కొడుకు, భార్యాభర్త, ఆఖరికి మనం పెంచుకునేటటువంటి మన జంతువు, మనం కట్టుకున్నటువంటి ఎంతో ముద్దుగా కట్టుకున్నటువంటి మన ఇల్లు తో సహా మనం అక్కడ ఉండలేము అని చెప్తున్నారు. అయితే ఒక చిన్న డౌట్, అంటే మరి ఇది ఎలా తీసుకుంటారో మన ప్రేక్షకులు కానీ నాకు అడగాలనిపిస్తుంది. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండలేకపోవడము అనంటే, విడిపోతున్నారు అనంటే అది ఒక రకంగా వాళ్ళకు రుణం అక్కడితో తీరిపోయింది అని. అంటే ఒక రకంగా చూస్తే ధర్మ ప్రకారంగా కరెక్ట్, అంతే కదండి? అంటే రుణం ఆ విధంగా చూసుకుంటే. కానీ ఆ విడాకులు ఇదంతా కూడా తీసుకోవడము, విడిపోవడం, ఇదంతా మళ్ళీ ధర్మానికి విరుద్ధము. పురాతన కాలం నుంచి కూడా ఎవ్వరు విడిపోయింది లేదు, ఇప్పుడు ఏంటో అంటే ఈ కలికాలంలో ఇలా అయిపోయింది అని చెప్పి అదొక అంటే ఏమంటారు, ఒక దారుణంలా, ధర్మానికి విరుద్ధంగా చూస్తాము. చూడటం కాదు, వాస్తవంగానే భావిస్తాము. మరి ఇప్పుడు దీన్ని ఇది వాస్తవం అనుకోవాలా, ఇది వాస్తవం అనుకోవాలా, ఎలా తీసుకోవాలి మనం? అంటే మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని బాగా సూక్ష్మంగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు విడాకులు
తీసుకోవడం అనేటటువంటి దాన్ని మన సనాతన ధర్మం అనేటటువంటిది అంగీకరించడం లేదు. అవును. ఎందువల్ల అంగీకరించలేదంటే మన ఆర్ష ధర్మం, ఆర్ష వివాహ చట్టం, మీరు ఒకసారి కలిసినటువంటి తర్వాత మీరు స్నేహంగా ఉండకపోవచ్చు ఏమో, కానీ మీరు విడిచిపెట్టి అవతలకు వెళ్ళి ఉండండి అని మన సనాతన ధర్మం మనకి ఎప్పుడు చెప్పదు. కానీ రుణం ఏమంటున్నది అంటే మీ రుణం అయిపోయినటువంటి తర్వాత మీరు ఇప్పటికి కూడా మీరు గమనించవచ్చు, చాలా మంది భార్యాభర్తలు మాత్రమే, అవును, లోపల ఉండేటటువంటి బంధములు వేరు. ఈవిడితో ఆయనకి ఏమీ సంబంధం లేదు, ఆవిడతో ఈయనకేమీ సంబంధం లేదు, వాళ్ళిద్దరూ ఒక గూట్లో ఉన్నారు. అదే మన సనాతన ధర్మం, మన మంత్రశాస్త్రం యొక్క గొప్పతనం అని మనకి వైవాహికమైనటువంటి మంత్రశాస్త్రం మనకు చెప్తుంది. వివాహ మంత్రాల్లో అంత గొప్పతనం ఉన్నదట. గతంలో ఆ మంత్రములకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కాబట్టి ఎటువంటి కష్టములు కానివ్వండి కాక వాళ్ళు విడిపోయి అవతలకి వెళ్ళేవాళ్ళు కాదు. అవును, ఎంతో తేడాలు వచ్చాయి, ఎంతో ఇబ్బందులు వచ్చాయి. వీళ్ళ గురించి వాళ్ళకి తెలియకూడనివి తెలిసాయి, వాళ్ళ గురించి వీళ్ళకి తెలియకూడనివి తెలిసాయి. తెలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరూ మొహాలు చూసుకొని మన బంధం ఇంతే అని వాళ్ళకి వాళ్ళు హద్దులు పెట్టుకుని అంతటితో ఆగిపోయారు. కానీ నీతో నాకు సంబంధం లేదని కానీ ఈవిడ్ని ఆయన తూలనాడడం, ఆవిడ్ని ఈయన తూలనాడడం రెండూ జరగలేదు గత విషయంలో. అందుకనే వైవాహిక ధర్మం అంత గొప్పది అని మన వాళ్ళందరూ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి, అయ్యో మనం ఇక్కడ వివాహం చేసుకుంటే ఈ బంధం గట్టిది కాదు, మనం గట్టి బంధంగా వివాహం చేసుకోవాలంటే మనం ఇండియా వెళ్ళి వివాహం చేసుకోవాలి అని ప్రత్యేకంగా వాళ్ళు పట్టుబట్టలు కట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, వాళ్ళు పూల జడలు వేసుకొని, లేనటువంటి అలంకారాన్ని వాళ్ళు తెచ్చిపెట్టుకుంటున్నారు, ఉన్న అలంకారాన్ని మనం విడిచిపెడుతున్నాం. వాస్తవం. అందువలన ఈ మంత్రశాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి, కానీ అది విడిపోయేటట్లుగా అది చెయ్యలేదు. ఇంకా ఇప్పటికీ కొన్ని అలా కలిసే ఉన్నాయి. ఇప్పుడు కాలక్రమంలో ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. స్త్రీ స్వతంత్రం స్త్రీకి ఉన్నది, పురుష స్వతంత్రం పురుషుడికి ఉన్నది. కాబట్టి అటువంటి సందర్భాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుందే తప్ప సనాతన ధర్మం మాత్రం ఎప్పుడు మీరు విడిపోయి బతకండి అనేటువంటి మాట ఎప్పుడు సనాతన ధర్మం చెప్పదు. కాకపోతే రుణం అక్కడ వరకు ఉన్నది అనేటటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది మనకి. ఎలా తెలుస్తుంది అంటే వాడి జీవితంలో భార్య యొక్క పాత్ర ఇంతవరకే ఉన్నది. ఆఖరికి మనం ఈ సమాధానాన్ని రామచంద్రమూర్తికి కూడా వర్తింపజేయచ్చు. ఇవాళ మనం ఆదర్శ దంపతులు ఎవరు అంటే మనందరం సీతారామచంద్రులు అని చెప్తాం మనం. కానీ సీతారామచంద్రమూర్తులు సహజంగా మనం కథ రూపంలో మనం చూసుకుంటే వాళ్ళు కలిసి ఉన్నటువంటిది చాలా తక్కువ కాలం, కానీ వాళ్ళ ఒకళ్ళ మనస్సులో ఒకళ్ళు ఉన్నటువంటిది ఎక్కువ కాలం. అందువలనే సనాతన ధర్మం దాంపత్యం అంటే పార్వతీ పరమేశ్వరుల గురించి మాట్లాడతారు, రెండవది సీతారామచంద్రుల గురించి మాట్లాడతారు. అందుకని దాంపత్యం యొక్క గొప్పతనాన్ని అలా చెప్పారు. ఇక్కడ పుత్రుల యొక్క విషయానికి వచ్చేసరికి ఈ పుత్రులందరూ కూడా ఆయా రుణముల్ని బట్టే ఉంటారు. ఒక్కొక్క పుత్రుడిని మీరు చూడండి, ఎంతో సేవ చేస్తూ ఉంటాడు తండ్రికి. ఇంకొక పుత్రుడిని చూడండి, ఈ తండ్రి గారే ఆ పుత్రుడికి విపరీతమైన సేవ చేస్తూ ఉంటాడు. అందుకని దాసపుత్రుడు, శత్రుపుత్రుడు, రుణపుత్రుడు, ఇలా రకరకములుగా ఉన్నటువంటి యొక్క పుత్ర సంతానంలో వీళ్ళు కూడా రుణపుత్రుడై పుడతాడ. అప్పుడు వారు ఏం చేస్తాడంటే పాప ఆయనేం మంచి బట్ట కట్టుకోడు జీవితంలో, ఆయన కొన్ని కోట్లకి అధిపతి, కానీ వాళ్ళ అబ్బాయి కోసం సమస్త పనులు చేస్తూ ఉంటాడు. దాన్ని రుణపుత్రత్వం అంటారు. అలాగే దాసపుత్రం అంటారు అనమాట. గత జన్మలో ఆయనకి ఈయనకి ఆయనో ఏదో సేవ చేస్తూ తగినటువంటి సేవ పూర్తి కాకుండా వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆ రుణం మిగిలిపోతే మళ్ళీ పుత్రుడిగా జన్మించి ఈయన ఆయనకి సేవ అన్నా చేయాలి, ఆయన ఈయనకన్నా సేవ చేయాలి. అలా మనకి రుణములుగా ఏర్పడతాయి కొన్ని బంధములు. ఆ రుణములు తీరిపోగానే ఆ రుణములు వాటంతటవే వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే రుణక్షయే క్షయం వ్యాపి కాతత్ర పరివేదన. మనకి పరివేదన చెందవలసిన అవసరం ఏముంది? ఓహో ఇది ఇంతవరకు రుణం కదా, ఆ రుణం అయిపోగానే అంతటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విషయం మనందరికీ కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి మన తల్లిదండ్రులు మనతో చాలా బాగుంటారు, మనం అనుకుంటాం మా తల్లి మా తండ్రి నాతో జీవితాంతం ఉండాలి, కానీ సాధ్యమవుతుంది? అవకాశం లేదు.
నా భార్య నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది కాబట్టి నేను నా భార్యతో జీవితాంతం గడపాలి. సాధ్యమవుతుందా? అవకాశం లేదు. నా పిల్లవాడంటే నాకు పంచప్రాణాలు, ఆ పిల్లవాడితో నేను ఎప్పుడూ ఉండాలి. సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఈ ఇల్లు నేను కట్టుకున్నది, నేను ఇక్కడే ఉండాలి. సాధ్యం కాదు. మనకి బదిలీ అన్నా రావచ్చు, ఉదాహరణకి ఆ ఇంట్లో ఉంటే ఏదో కొన్ని అనారోగ్యములు రావచ్చు, కారణములు ఏవైనా అక్కడి నుంచి లేచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అది మన పేరునే ఉంటుంది, కానీ మన అనుభవంలోకి మనకి రాదు. దాన్నే మనం రుణం అనే పేరుతో పిలుస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే చాలా రకాల రుణాల గురించి మాట్లాడుకున్నాం. డబ్బుకు సంబంధించి కూడా రుణం అంటుంటాం కదా, దానికి దీనికి కూడా సంబంధం ఉంటుందా? డబ్బు దగ్గర నుంచే అసలు మొదలవుతుంది మనకి. ఈ రుణము గనక ఎవరి దగ్గరైనా మనం చేసి, ఉదాహరణకి ఆ రుణము ద్వారా మనం గనక అది తీర్చకుండా గనక ఈ జీవి వెళ్ళిపోయాడు అంటే, ఇందాక నేను మీకు చెప్పినట్లుగా వాడి ఇంట్లో జంతువుగా అన్నా జన్మించవలసి వస్తుంది, వాడి ఇంట్లో ఒక చాకలిగా అన్నా ఉండవలసి వస్తుంది, వాడింట్లో ఏదో ఒక రూపంలో మళ్ళీ వాడి సేవ చేసుకునేటటువంటి విభాగంలో వీడు మళ్ళీ జన్మిస్తాడు. ఉదాహరణకి చూడండి, ఒకళ్ళొక పెద్దవాళ్ళ ఇళ్లలో మనం గమనిస్తే మీకు అద్భుతమైనటువంటి పనివాడు దొరికాడు అని అంటారు, లేదా అసలు ఆ పిల్లవాడే పనివాడు అవుతాడు. నాన్నగారు బయటికి వెళుతున్నారు అంటే చెప్పులు తీసుకొచ్చి ముందు పెడతాడు. అది సనాతన ధర్మంలో అత్యంత గౌరవం. కానీ ఆ పని చేయాల్సిన అవసరం కొడుక్కే ఉందా అనే ప్రశ్న కలుగుతూ ఉంటుంది. కానీ వాడెవరు? దాసపుత్రుడు అంటాం, ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ రుణము వల్ల ఇటువంటి జన్మలు ఎన్నో వస్తాయట. ఒక్కొక్కడు వారి ఇంట్లో కుక్క జన్మ వస్తుందట. వాడి ఇంట్లో వాడు కొడతాడు, వాడు మూడ్ స్వింగ్స్ అన్ని దాని మీద చూపిస్తాడు. దాన్ని అనుభవించాలి వాడు. మళ్ళీ ప్రేమ అనుభవించాలి, కోపము అనుభవించాలి, చిరాకు అనుభవించాలి, విసుగు అనుభవించాలి, శిక్ష కూడా అనుభవించాలి. అంటే ఎప్పటికప్పుడు అనుభవించడానికి లేదా? ఇప్పుడు ఈ జన్మలో నేను ఒక కర్మ చేశాను, ఒకరి దగ్గర అప్పు తీసుకోవడమో నేను ఇవ్వడమో చేశాను, అది నేను తీర్చలేదు, మరి దీనికి సంబంధించిన కర్మని, ఆ రుణాన్ని నేను ఈ జన్మలో తీసుకోలేనా, మళ్ళీ జన్మకే తీర్చుకోవాలా? ఈ ప్రశ్నకి సమాధానం మనం చెప్పడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆయా సందర్భాన్ని బట్టి పరమాత్మ నిర్ణయం చేస్తాడు ఇది. ఎందుకంటే కొన్నిటికేమో తత్క్షణమైనటువంటి ఫలితం, కొన్నిటికి తర్వాత ఫలితం. అంటే ఎటువంటి వాటికి తక్షణం వస్తుంది? తక్షణం అన్నదానికి అర్థం, ఉదాహరణకి మనం ఇప్పుడు ఈ పితృ రుణం అనేటటువంటిది అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ పితృ రుణం అనేటటువంటి దానికి ఈ జన్మంతా మనకి ఒకటే రుణం. మనం పిల్లవాడి యొక్క ముఖం చూడగలిగామా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడింది. ఇంకా దానికి మళ్ళీ తత్క్షణం అనే మాట లేదు. అట్లాగే ఇప్పుడు డబ్బు రుణం తీసుకున్నాం అనుకోండి, డబ్బు రుణం ఈ జన్మలోనే తీర్చాలి. అది మనం ఇప్పుడు తీర్చేసేసి దాన్ని మనం పూర్తి చేసేసుకోవచ్చు. అది మనం చేయలేమా? చెయ్యొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ చెయ్యని పక్షంలో ఆ రుణం ఉండిపోతుంది కదా, ఆ రుణాన్ని ఈ జన్మలో మనం అది తీసేసుకోవాలి అని అంటే, ఇన్ కేస్ అన్నప్పుడు ఏమర్థమైంది? మనం వెళ్ళిపోయామని అర్థమైంది, అంతే కదా. ఇన్ కేస్ అంటే ఇక మనం వెళ్ళిపోయాక మనం ఏం చేయలేం కదా, కానీ మనం ఉన్నప్పుడు. అందుకనే గతం వాళ్ళు కూడా రుణగ్రస్తుని అయిపోయాను అని వాళ్ళు ప్రత్యేకంగా బాధపడుతూ ఉండేవారు. ఇవాళ మనం కోరే రుణం తెచ్చుకుంటున్నాం. ఇవాళ మనం ఒక కుర్చీ కొనాలంటే ఈఎంఐలో కొంటాం, అది కూడా రుణమే. అందువల్ల ప్రతిదీ రుణంతోనే మనం తెచ్చుకుంటున్నాం, రుణముతోనే మనం అనుభవిస్తున్నాం. దీని మధ్యలో ఏదైనా జరిగిందంటే ఈ పరమాత్మ దయ, మనం అలా రుణగ్రస్తులమై ఉండవలసిందే. ఎక్కువగా ఇలా రుణాలతో ముడిపడి అలా రుణం తీర్చకుండా ఉండిపోయిన వాళ్ళు మరొక జన్మలో వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే ఏ విధమైన ఇబ్బందులు పడతారు? అవి కొన్నిటికి కొన్ని నియమాలు చెప్పారు. ఎవరైతే పీడా సంబంధమైనటువంటిది, అంటే ఇప్పుడు బాకీ తీర్చవలసి, బాకీ మన దగ్గర ఉండి, ద్రవ్యం ఉండి కూడా, ఉదాహరణకి మనం వాళ్ళకి డబ్బులు తీర్చరు. ఈయన 1 లక్ష రూపాయలు వారి దగ్గర తీసుకున్నారు, ఆ 1 లక్ష రూపాయలు ఈయన దగ్గర ఉన్నాయి, కానీ ఎందుకు ఇవ్వాలి అనే నిర్లక్ష్యం చేత వీళ్ళు తీసుకోరు. దాని ద్వారా వాళ్ళకి కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి. ఉదాహరణకి పక్షవాతం అనే వ్యాధి సంభవిస్తుందట. మళ్ళీ అక్కడే దేకవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందట, అక్కడ నడవలేడుట. అట్లాగే దేవతా సంబంధంగా మనం మొక్కులు అంటాం మనం, అది కూడా రుణమే అని చెప్పాలి. ఉదాహరణకి తిరుమలలో ఎవరో స్వామి దగ్గర మొక్కుకుంటారు, ఇది మనకి కనపడినా కనపడకపోయినా కమర్షియల్ అనుకున్నా కూడా స్వామి దగ్గర ఒక మాట ఇచ్చాము అంటే అది నెరవేర్చి తీరాలి. అదే తిరుమల క్షేత్రం. ఉదాహరణకి తలనీలాలు సమర్పిస్తాం అనుకున్నాం అనుకోండి, ఓ 12 ఏళ్ళు అయింది, ఇప్పుడేంది ఇస్తానులే అని పోస్ట్ పోన్ చేసేసి 12 ఏళ్ల తర్వాత వెళ్తాం మనం. ఒక ఆయన అడిగారు,
ఓహో అందుకనే నాకు బట్టతలు వచ్చిందేమో అని అనుకున్నాడు. అంటే 12 సంవత్సరాల తర్వాత ఇద్దామంటే ఏం లేదు అక్కడ. అందువలన ఈ జన్మలో ఈ సమయంలో మనం మొక్కుకున్నటువంటి మొక్కు ఏదైతే ఉందో అది మొక్కు కానివ్వండి, రుణము కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఆ క్షణంలో పూర్తయ్యేటటువంటి మార్గాన్ని చూడాలి. తత్ఫలాన్ని లేదంటే మనం తదుపరి సందర్భాల్లో అనుభవిస్తాం. ఉదాహరణకి వృద్ధాప్యంలో అనుభవిస్తాం. ఇప్పుడు మన యవ్వనంలో మనం కొన్ని ప్రతిజ్ఞలు చేస్తాం. మాకు మగపిల్లవాడు పుడితే నేను కొండ మీదకి నడుచుకుంటూ వస్తానంటాడు ఒక ఆయన. భగవంతుడి యొక్క అనుగ్రహంతో స్వామికి జన్మించాడు. జన్మించిన ఆనందంలో ఈయన మర్చిపోయినాడు. వాళ్ళకి ఈ జన్మించడానికి ఈ మొక్కుకి ఒక 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో కొన్ని సందర్భాల్లో గుర్తొచ్చినప్పటికి కూడా మర్చిపోయినాడు. మర్చిపోయేసరికి ఏమైపోయిందంటే ఈ మొక్కు ఈ రుణము అలాగే ఉండిపోయింది. తర్వాత ఎప్పుడు గుర్తొచ్చింది ఇది మళ్ళీ అంటే ఆ పిల్లవాడికి ఎప్పుడో తగలరాని చోట్ల దెబ్బలు తగిలిన తర్వాత అయ్యో వీడికి ఎందుకు ఇట్లా అయిపోయిందన్న తర్వాత అప్పుడు వాడి 12 సంవత్సరముల తర్వాత ఆయన జ్ఞాపకం వచ్చింది. ఓహో వీడికి నేను పుట్టినప్పుడే తిరుమల నేను వాడిని ఎత్తుకొని నడుచుకొని వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటాను, నేను నా కొడుకు తలనీలాలు ఇక్కడ సమర్పిస్తాము అని మనం ఆ ఆనందంలో చెప్పేస్తూ ఉంటాం మనం. కానీ అది మనకి తర్వాత గుర్తుండదు. ఆ గుర్తుండకపోవడం వల్ల మనకి జరిగేటటువంటి అపరాధములు కూడా మనల్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడే పీడించేస్తాయి. ఇవి మళ్ళీ వచ్చే జన్మకి ఏమీ రావు. అయితే ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఒక కుటుంబంగా వ్యవస్థ ఉన్నప్పుడు ఒక్కరు వ్యక్తిగతంగా కొన్ని డెసిషన్స్ తీసుకోరు, అంతా ఉమ్మడిగా కలిపి తీసుకుంటారు. అటువంటప్పుడు అది ఏదైనా చేసిన కర్మను బట్టి ఆ రుణం తీర్చుకోలేకపోతే ఆ నలుగురు ఉన్న కుటుంబం అనుకోండి, నలుగురు అనుభవించాల్సిందేనా? అది ఏ రకంగా రుణం ఉండిపోతుందంటారు? అది మనం ఇప్పుడు మీరు అన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే ఆయా సందర్భాన్ని బట్టి మనం చెప్పాలి. ఉదాహరణకి నలుగురు కలిసి చేసేది ఏముంటుంది అంటే మళ్ళీ మనం అనుకున్నట్టు ఈ దైవత రుణాలు మొక్కుబడుల దగ్గరికి మళ్ళీ రావచ్చు, శుభకార్యాలకి రావచ్చు, లేదంటే ఇంటికి సంబంధించిన రుణాలు, ఇవన్నీ ఫ్యామిలీ డెసిషన్స్ గా మనం తీసుకుంటాం. ఎప్పుడైతే ఇలా తీసుకున్న తర్వాత యజమాని గారు వెళ్ళిపోయినారు. యజమాని గారు వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన ఖాతాలో పాపం ఏమీ వేయరు. ఎందుకంటే ఆ మాట చెప్పిన ఇంకా నలుగురు జీవించే ఉన్నారు. అందువలన ఆ దీన్ని ఏదైతే ఉందో ఆ భారాన్ని వీళ్ళ మీద వేస్తాడు. భార్య తర్వాత పిల్లల తర్వాత మనవాళ్ళ దాకా ఉంటుందట. అక్కడ దాకా తీర్చకపోతే ఆ రుణాన్ని అక్కడ అతను శిక్ష అనుభవించాలి, ఇక్కడ ఈ మనవాళ్ళ శిక్ష అనుభవించాలి. ఈ తాతగారు అక్కడ శిక్ష అనుభవించాలి ఊర్ధ్వలోకాల్లో, ఈ మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమి మీద వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఈ మధ్యతరం అంతా తీర్చని కారణం చేత మధ్యతరం వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. మధ్యతరం వాళ్ళు అవకాశం ఉండి కూడా తీర్చకపోతే నేను చెప్పినట్టు మనం అనుకున్నట్టు వ్యాధిగ్రస్తులు అవుతారు వాళ్ళు. ఈ అవకాశం వాళ్ళు చివరి వరకు ప్రయత్నం చేసి కనుక ఒకవేళ వెళ్ళకపోతే, కనీసం దాన్ని గుర్తు చేసుకోకపోతే వీళ్ళ మీద ఆ ప్రభావం చెడుగా పడుతుంది. అప్పుడు మన వాళ్ళు అనుకుంటారు నా జాతకం అంతా చాలా బాగుంది, నాకు ఈ ప్రారంభం ఏంటి, నాకు ఎందుకు డబ్బు నిలబడడం లేదు, నేను ఎందుకు ఇట్లా అనుభవిస్తున్నాను, ఒక ఆయనకు ఉద్యోగం రాదు, మంచి ఉద్యోగ స్థానంలో మంచి గ్రహములు ఉన్నాయి, దేనివల్ల ఇట్లా జరుగుతోంది అని జాతకాలు పట్టుకొని పితృదోషాలని అవని ఇవని రకరకాలు తిరిగి వచ్చాం, అయినా మనకి సమాధానం దొరకలేదు. ఇటువంటి సమాధానాలే పూర్వ పుణ్యములు పూర్వ పాపములు అని మనకి రెండు. అందులో ఈ రుణం అనేటటువంటిది కూడా ఒక పాపము కింద మనకి లెక్క కాబట్టి రుణములను ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి మనుష్యుడు. అది ఏ రుణమైనా సరే, ఆర్థికంగా ఇచ్చినటువంటి రుణమైనా, దేవతా సంబంధంగా ఇచ్చినటువంటి మొక్కుబడులైనా, పిల్లలకి చేయవలసినటువంటి సేవాదులైనా, అలాగే వీళ్ళు పిల్లలకి ఇవ్వవలసినటువంటి విధి విధానాలైనా, ఏదైనా మనుష్యుడు తన యొక్క బుద్ధిని సత్ప్రవర్తనలో ఉంచి అప్పటికప్పుడే పూర్తి చేసుకోవాలి తప్ప వీటిని గనక ఎక్కువ కాలం గనక వీటిని క్యారీ చేస్తే ఆ తత్ఫలితాలని మనం తదుపరి జన్మలకు కూడా మోయవలసినటువంటి అవసరం ఉంది అని మనకి సనాతన ధర్మం తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒకటి బాగా అంటే ట్రెండ్ అయిపోయింది, ఫ్యాషన్ అని చెప్పాలి. ఏదైనా ఫంక్షన్ శుభకార్యమే కాదు, అంటే మరణానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేసినా కూడా ఏదో ఒక వస్తువు గిఫ్ట్ గా వచ్చిన వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక ఫార్మాలిటీ అయిపోయింది. అంటే అది మనం ఏదో కావాలని అడిగి తీసుకున్నది కాదు, వాళ్ళు
అంటే జ్ఞాపకంగా ఇస్తున్నది అది. ఇస్తూ ఉన్నది. అలా కూడా మనం వాళ్ళకు ఇస్తున్న వాళ్ళకి మనం తీసుకున్న వాళ్ళం రుణపడిపోతామంటారా? అలా ఏం లేదు, ఏముండదు. వాళ్ళు స్వయం ఆనందంగా వాళ్ళు ఇస్తున్నటువంటి దానికి మనకి రుణం అయ్యేటటువంటిది ఏమీ ఉండదు. ఓకే, అంటే ఇది ప్రతి విషయంలోనూ ప్రతి వర్తిస్తుంది. విషయంలో అంటే ఎదుటి వారు ఏదైనా ఇష్టంగా ఇస్తే అది మనం చెల్లించకపోయినా వాళ్ళకి ఏమీ తిరిగి ఇబ్బంది ఉండదు. రుణం యొక్క మనం అడిగినప్పుడు గనక వాళ్ళు ఏదైనా మనకి ఆ సమయానికి ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు తీసుకోకపోతే. మనం తీసుకుంటున్నప్పుడు మాత్రం అప్పుడు మనం రుణపడిపోతాం. ఓకే. మన నోటి నుంచి అడిగినటువంటిది ఏదైనా మనం రుణపడిపోతాం. ఉదాహరణకు ఒక గ్లాసు మంచినీళ్ళు అయినా సరే మనం వాళ్ళకి రుణపడ్డట్టు. ఓకే. ఎందుకంటే ఈ రోజు మన దాహం తీర్చారు వాళ్ళు. సో ఎప్పుడైనా ఉపకారం మనం వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఇప్పుడు మీరు అన్నదాన్ని తీసుకుంటా, మీరు అడిగారు నేను ఇచ్చానే అనుకోండి ఒక గ్లాస్ వాటర్, అంటే మీరు మళ్ళీ నాకు అది నీళ్ళ రూపంలోనే చెల్లించుకోవాలి. అలా ఏం లేదు, ఉపకారం. ఏదో ఒక ఉపకారం, ఏదైనా ఒకటి మీకు ఉపయోగపడేటటువంటి పనిని మేము పూర్తి చేయడం ద్వారా కూడా దాన్ని మనం పూర్తి చేసుకోవాలి. అది నేను అంటే మీరు ఇచ్చిన దానికి నేను మీ విషయంలోనే తీర్చుకోవాలా? ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పారు అంటే పేదవారికి ఏదైనా చేసి అలా కూడా తీరిపోతుంది అంటే మళ్ళీ మీరు నేను కలిసే అవకాశం లేకపోతే అలా చెయ్యాలి. అంటే ఇది నేను మనసులో చెప్పుకోవాల్సి ఉంటుందా? సంకల్పం నేను అలా తన దగ్గర అది తీసుకున్నాను, అది ఇవ్వలేకపోతున్నాను, ఇలా చేస్తున్నాను, అలా చెప్పుకోవాలి. ఎక్కడ మనం ఏ రకమైనటువంటి చిన్నదైనటువంటి యొక్క ఫలితాన్ని పొందినా కూడా అది గుర్తుపెట్టుకోవడమే మనుష్యుడి యొక్క గొప్పదనంట. అందుకనే రామచంద్రమూర్తిని రామాయణంలో పొగుడుతారు. ఏ చిన్న ఉపకారం చేసినటువంటి గుహుడు కూడా ఆలింగనాన్ని ఇచ్చి ఆయన యొక్క కృతజ్ఞతను తెలియజేశాట. గుహుడు యొక్క జాతి ఏమిటి, రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి ఏమిటి, అయినా గుహుడు తను దాటడానికి ఇచ్చినటువంటి యొక్క పడవకి తగినటువంటి కృతజ్ఞతకి ఆ అంతటి మహారాజు గారు ఆ గుహుడు ఒక బోయవాడి యొక్క ఆలింగనాన్ని పొందారట. అది వెంటనే ఇవ్వగలగడం అనేటటువంటిది మనుష్యుడికి మాత్రమే ఉన్న అవకాశం. మళ్ళీ ఇంకా ఏ పిపీలికానికి కూడా ఈ రుణం అనేటటువంటిది రాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం 84 లక్షల జీవరాశులు మనకుంటే ఈ రుణము అనేటటువంటిది ఏర్పడింది ఒక్క మనుష్యుడికే. మళ్ళీ ఇంకొక జాతికి దేనికి కూడా రుణం ఉందండి అని అనడానికి అవకాశం లేదు. ఓకే, అంటే మనం చేసుకున్న కర్మను బట్టే ఇంకొక జన్మ తీసుకుంటాం కదా, జంతువు అయినా క్రిమి కీటకాలైనా వాటికి వర్తించదు. ఎందుకని అంటారు? అంటే అది మనంత జ్ఞానం. ఎందుకంటే ఎవరికి ఆదాయ వ్యయములు ఉన్నాయో వాళ్ళకే రుణములు అనేటటువంటిది వర్తిస్తాయి. ఓకే ఓకే, మనుష్యుడికి తప్ప ఇంకా ఏ ఉపాధికి ఆదాయ వ్యయాలు లేదు. అవును అవును. అందులో ఆదాయ వ్యయం లేనప్పుడు రుణం అనే మాటే లేదు. ఆదాయం ఉంటే కదండి రుణం. అంతే. పిల్లలకి రుణమే ఉంటుందండి, అలాగే బాగా పెద్దవాళ్ళకి రుణమే ఉంటుంది. అందువలన ఆ సందర్భం కూడా ఎప్పుడు అంటే మనం చెప్పుకున్నట్టు ఒక వయస్సు సంపాదన ప్రారంభమైన దగ్గర నుంచి 60 సంవత్సరములు దాటేంత వరకు మనం రుణగ్రస్తులమే. అది ఏదో ఒక రూపంలో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎవరో మనకి హెల్ప్ చేస్తారో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. మన పిల్లలు మనకు కొన్ని పనులు చేసి పెడతారు, మనం పిల్లలకు కొన్ని పనులు చేసి పెడతాం. ఇలా రకరకములుగా మనం రుణగ్రస్తులం అయిపోతూ ఉంటాం. దాన్ని మనం తెలుసుకుంటూ వెళ్ళగలగాలి. ఓకే, నేను ఈ పని చేసినప్పుడు నేను ఈ రుణమును సంపాదించాను, నేను దీన్ని మనం తీర్చుకోవాలి. ఫలానా వారి ద్వారా నేను ఈ ఫలితాన్ని పొందాను అనే కృతజ్ఞత ఎప్పుడూ ఉండాలి. అంటే అది కుటుంబంకి సంబంధించిన వాళ్ళ దగ్గరైనా సరే, ఎవరి దగ్గరైనా సరే. అలా చూసుకుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి అస్తమానం ఏదో ఒక పని తల్లి చేసి పెడుతూనే ఉంటుంది ఆ కుటుంబానికి. మనం ఇందాక ఏమన్నాం, తల్లి రుణాన్ని తీర్చుకోలేం, జన్మ మొత్తంలో తీర్చలేరు. తండ్రి రుణాన్ని తీర్చడానికి మార్గం ఇచ్చారు కానీ అది కూడా ఒక మగవారికి. తల్లి రుణాన్ని తీర్చడానికి మార్గమే ఇవ్వలేదండి. ఎందుకంటే లేదు మార్గం. అంటే ఇంకా కృతజ్ఞతతో ఉండి వాళ్ళని చక్కగా వాళ్ళని సేవించుకోవడం తప్ప మార్గమే లేదు ఇంకా. అందుకనే తల్లికి సన్యాసికి కూడా తల్లిని చూసుకోమని ఉన్నది. తండ్రి సన్యాసిని చూస్తే కూడా దండం పెడతారు. ఎందుకంటే ఇంకా ఆయన విడిచిపెట్టేశాడు. ఇంకా ఆయన ఈయన్ని నాన్న అని పిలవరు, ఈయన ఆయన్ని నాన్న కొడుకు అని పిలవలేరు. ఇది మనం ఉదాహరణకి మన శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారి దగ్గర మనం చూస్తూ ఉంటాం. వారి తండ్రి గారు వచ్చినప్పుడల్లా వారికి నమస్కారం చేస్తూ ఉంటారు. వారి అమ్మగారిని చూసినప్పుడు వారు నవ్వుతారు. అంతే. తండ్రి గారు చూస్తే మోహన్ రాకూడదు, ఎందుకంటే రుణం తీరిపోతుంది, తల్లిగారి రుణం తీరదు. అందుకని పెద్దలు శంకరాచార్యుల వారు కూడా తల్లి
దగ్గర పెట్టుకొని వారి యొక్క అంత్యేష్టి సంస్కారములు సన్యాసాశ్రమంలో కూడా చేశారట. అంత గొప్పది తల్లి యొక్క పాత్ర. అందుకని తల్లి రుణం తీరదు. ఎన్నాళ్ళైనా ఎంత సేవ చేసినా కూడా, ఉదాహరణకు మీరు ఒక 20 ఏళ్ళు నేను మా అమ్మకి సేవ చేశానండి అని చెప్పుకున్నా కూడా అదేమి తీరే రుణము కాదు. ఇంకా రుణం ఉందండి అని అర్థం. అయితే మీరు కొంత అదృష్టవంతులు అని అనాలి అట్లా ఎవరైనా చేస్తే. ఎందుకంటే ఆ సేవ చేసే యోగం కూడా రావాలి కదా. 80 ఏళ్ళు వచ్చినా తల్లి సేవ చేయడమే కానీ మనం సేవ చేసేది ఎక్కడ ఉంది? మంచినీళ్ళు తాగమని ఇంకా ఆవిడొచ్చి చంపివ్వాల్సిందే కానీ మనం వెళ్ళి ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదైన సన్నివేశం మహాకలిలో. మనం కావాలంటే 10,000 ఇచ్చి పని మనిషిని పెడతాం. అది కలియుగం యొక్క ధర్మం. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. నిజంగా నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి ఈ టాపిక్తో. ధన్యవాదాలు. శుభమస్తు.